డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, ప్రెసిడెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్, వైస్ చైర్మన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ సెక్టర్, వారు ఇప్పుడు మాట్లాడతారు ముఖ్య అతిథిగా. కొంచెం ఎక్కువ మాట్లాడండి. ఈనాటి ఒకే ఒక లోకం పోస్టర్ లాంచ్ వచ్చిన ముఖ్య అతిథి మరో గెస్ట్ మా మిత్రుడు బ్రదర్, ఆయన జైహో రామానుజ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్. దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి నాతో పాటు ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న ముఖ్యమైన వ్యక్తి వారు. ఇంతకుముందు అవి చెప్పినట్టు ఏ చిన్న సినిమా ఉన్నా అక్కడ మేము ఇద్దరు కంపల్సరీ ఉంటాం అన్నట్టు. అలాగే ఇంత అంటే తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉండి ఇండస్ట్రీలో ఉండి ఒక మంచి సినిమా తీయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన సాయి కుమార్ గారికి వెల్కమ్ బ్రదర్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నీకు బాగా డబ్బులు వచ్చి ఇంకో 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తేనే కొత్త నీరు వస్తుంది, అయితే కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, ఎంత కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. చిరంజీవి వచ్చిన ఒక చిన్న సినిమాతోనే వచ్చిండు, పునాది రాళ్ళు. అలాగా ఈరోజు ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్. అలాగే ఎవరైనా చిన్న సినిమాతోటే మొదలవుతారు. నేను కూడా ఫస్ట్ చిన్న సినిమా శివాజీ రాజాన్ని హీరోగా పెట్టి చేసిన అల్లరి పిల్ల. ఈరోజు నాకు 43వ సినిమా ఇప్పుడు దీక్ష. చాలా సినిమాలు చూసిన దాని తర్వాత. దీనికి మీరు అలాగే మంచి డైరెక్టర్, అన్ని హంగులు ఉన్న డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకున్నారు. 6 పాత్రలు చేస్తున్నాడు ఆయన. దీంట్లో విష్ణు నారాయణ, అంతేనా? విష్ణు నారాయణ వాయ్ గారు, వారు చాలా టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టే చేయగలడు అనే నమ్మి ప్రొడ్యూసర్ గారు ఇచ్చినారు. మీ ఇద్దరు ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చి డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి, అలాగే ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చి, ఇందులో పనిచేసే ఆర్టిస్టులు అందరికీ మంచి పేరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా ప్రతి వ్యక్తికి ఏదో ఆశ, మనము సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అనే ప్రతి మనిషికి ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, ఎంతోమంది కష్టపడి చేస్తారు. మనం ఈరోజు హీరోలుగా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాము, ఎన్నో ఇబ్బందులు పడి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పిన కథలు కూడా చాలామంది వింటూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి కూడా ఏదో